మళ్ళా కూలీలు ఖర్చులు దీనికి మళ్ళీ ట్రాక్టర్ పెట్టుకుని తీసుకొని వేసుకుంటే 30,000 మొత్తానికి 2 లక్షల రూపాయలు 2 ఎకరాలు ఖర్చు అవుతారు. మనకి ఇప్పుడు ఎంత వస్తుంది సార్ 800 సార్ కింటా ఇది 800 అంటారు సార్. మనకి ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది? 80 అట్లా వస్తాయి సార్. 70-80 వస్తాయి సార్. 70 క్వింటాలు వస్తుంది సార్. ప్రజెంట్ అయితే 6 రూపాయలు తీసుకుంటున్నాను సార్. మనకి ప్రస్తుతానికి ఇచ్చేది ఎంత ఇస్తారు? క్వింటా 600 సార్. గవర్నమెంట్ గవర్నమెంట్ 1200 పెట్టారు కానీ 600తోనే కొంటున్నాను సార్. 600 గవర్నమెంట్ 1200 రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత కమ్ముడిపోతుంది? 600 రూపాయలు. 600 నుంచి 800 సార్. 800 గ్రేడ్ బాగుంటే 600 సార్. గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 సార్. గ్రేడ్ మిగతా యావరేజ్ కింద చూసుకుంటే 400. యావరేజ్ తీసుకుంటే 300 నుంచి 800 మధ్యలో 400 యావరేజ్ వస్తుంది మనకి. యావరేజ్ వచ్చేది ఇదే మన హయాంలో. మన మినిమం 4,000 నుంచి 12,000. 2019లో 60 లక్షలు తీసుకున్నా సార్ నేను. ఈ రోజు నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది సార్. మినిమం 4,000 నుంచి 12,000 మన మినిమం పలికింది. మనం ఒకసారి ఇదే మద్దతు ధర లేకపోతే రైతు ఏ రకంగా నష్టపోతే మన హయాంలో మనం ఎంత కొనుగోలు చేసాం? ఏ రేటు పెట్టి కొనుగోలు చేసాం? 2,500 పెట్టి కొనుగోలు చేశారు. 40 రోజుల్లోనే మళ్ళీ ఇచ్చారు సార్ డబ్బులు. ఒకటి సార్ 2021లో సార్ మనం ఇన్పుట్ సబ్సిడీ సార్ 20 రోజుల్లోనే సార్ మన గవర్నమెంట్ లో 2021-22లో ఖరీఫ్లో మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ గారు పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతినిపోయింటే వితిన్ 20 రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులకు తెప్పించారు. మన జిల్లాకు 4,30 లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారు మీదే సార్. మన ప్రభుత్వమే సార్ అది. ఈ రోజు మన హయాంలో కూడా డ్రాప్ అయితే పంట మనం అదే 2,500 పంట మనం కొనుగోలు కూడా 2,500 రూపాయలు మనం ధరించి కొనుగోలు చేసి